యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు అన్ని పనులు ఎక్కడికెక్కడ సగత్తుకుని ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి. ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు, అమ్మ ఒక్కరే ఉన్నారు ఇంట్లో. మీ ముందుకి ఈరోజు కొంచెం కొద్దిగా బద్ధకం తీరింది. ఈరోజు మళ్ళీ యథావిధిగా మీ ముందుకి 4 జార్జెట్స్, 4 చందేరి చిన్న బార్డరు, ఒక 10 కోట గోల్డ్ బార్డరు, మంచి మంచి ప్రింట్స్. అలాగే నేను ఒక టిష్యూ కోట, ఇదే మంచం మీద కూర్చున్న టిష్యూ కోట చీర ప్రింట్ తోటి వచ్చాను. అది అలాంటి ఒకటి మిగిలిన బాగల్పూర్ జూట్స్ ఈ చీరలతో మేము ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు మస్ట్గా ఒక లైక్ వేసుకోండి. కంపల్సరీ లైక్ వేసుకోండి. మీరు వేసే లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది అని తెలియచేసుకుంటూ, అలాగే కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని తెలియజేసుకుంటూ, అద్భుతమైన పూజా కార్యక్రమాలు చేసుకున్నాం 10 రోజులుగా. సుందరకాండ పారాయణం ఒక 5 రోజులు, 64 సర్గలు సుందరకాండ పారాయణం ఒక 5 రోజులు జరిగింది. పారాయణం పూర్తయిన వెంటనే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నవచండి పారాయణం జరిగింది. పారాయణం అయిన 4వ రోజు 5వ రోజు సువాసిని పూజ, కుమారి పూజ, అలాగే అమ్మవారికి అయ్యవారికి అభిషేకాలు, విశేషంగా కంచి కామాక్షి అమ్మకి శివయ్యకి ఇద్దరికి అభిషేకాలు అంతా చాలా అద్భుతంగా మన ఇంట్లో జరిగినాయండి. నాతో పాటు మీ అందరిపైన కూడా మా శివయ్య అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మొన్న బుకింగ్లు తీసుకున్న వారందరి ఈరోజు డిస్పాచ్ చేస్తానండి. వీడియో చూసిన వెంటనే మీ చీర మీ అడ్రస్ తోటి మీరు నాకు ఫోన్పే చేసింది నాకు కొంచెం గుర్తున్నాయి, అయినా ఒకసారి హాయ్ అని పెడితే మీ చీరలు పంపించేస్తానని తెలియజేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ మీకు ఏం చూపించిన చందేరి చిన్న బార్డర్ చూపిస్తా, ఓకేనా? ఇది చందేరిలో చిన్న బార్డర్ చీర. ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? కాస్ట్ వీడియోలో చెప్పలేనండి, కొన్ని చెప్పలేను, ఓకే? చెప్పినా కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్పట్లేదు, లేదంటే నాకు ఇబ్బంది ఏం లేదు చెప్పడానికి. చెప్పినా కూడా కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తాను. ఇది బ్లూ వస్తుంది బ్లౌజు, మంచి కలర్. ఇది ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. చందేరి చిన్న బార్డర్ ఇక్కడ వరకు, ఓకే? అలాగే ఇది మొన్న జూట్ జార్జెట్ అని చెప్పాను కదండి, చాలా బాగుంది డిజిటల్ ప్రింట్తో. దీంట్లో ఎల్లో ఒకటి, ఇదొకటి అయితే ఎల్లో వెళ్ళిపోయింది. ఈ చీర చెల్లి ఇక్కడే బ్లౌజ్ కుట్టించమని ఉంచేస్తే నేను ఉంచేసాను. ఇది బ్లౌజు, ఇదిగోండి ఇట్లా. ఇలాంటివి కావాలంటే దొరుకుతాయి, తెప్పించగలుగుతాను. ఇది కంచి బార్డర్, ఇది కాస్ట్ ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఇందులో ఎల్లో అడిగారు, ఎవరు 2-3 అడిగారు, ఎల్లో అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, అది ఒకటే ఉంది. అలాగే ఇది మల్మల్ అండి. మల్మల్లో మీకు ఇలా బార్డర్ వచ్చి కలంకారీ ప్రింట్ లాగా పళ్ళు రిచ్గా ఉంటుంది. అదిగోండి అలా రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత పంచండి, స్క్రీన్ షాట్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. దాంట్లో పింక్, సేమ్ చీరలో పింక్, అదిగో అది పళ్ళు, ఇది బ్లౌజు, శారీ అంతా. ఈ చీర ఇంక 2 ఉన్నాయండి, ఇవి మిస్ చేసుకుంటే మళ్ళీ రావు. చాలా బాగుంటాయి చీరలు కట్టుకోనకి, అలా ఉంటుంది, ఓకే? అది టిష్యూ కోట చెప్పాను కదా, ఇదిగోండి సేమ్ నా చీర ఇక్కడే కూర్చుని వీడియో చేశాను మీకు. అలాగే ఉంటుంది రిచ్గా, పెద్దది డిజైన్ పళ్ళు. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పౌటన్ చెండిలాగా. అలాగే ప్లెయిన్ బ్లౌజు, సేమ్ ప్లెయిన్, చేతికి మాత్రం బార్డర్ అట్లా. ఇదిగో చేతికి బార్డర్, ఓకేనా? శారీ అంతా నా చీరలాగే ఆల్ ఓవర్. నేను కూడా ఇదే బ్లౌజు చేతికి బార్డర్తో వేసుకున్నాను. ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టి టిష్యూ కోటా చీర అండి. దానికి మనం వేయించిన డిజిటల్ ప్రింట్. ముస్లిమ్స్ ఎవరన్నా అయితే వద్దు, దీనికి బర్డ్స్ ఉంటాయి, అది కూడా చెప్పేస్తున్నాను. అక్కడ టిష్యూ కోట అవైలబుల్ ఉంది. అలాగే ఇది కోట గోల్డ్ బార్డర్ చీర అండి. ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నచ్చితే ఓకే చేసుకోండి. నేను మీకు నచ్చితే కనుక వాట్సాప్కి వస్తే నేను రేట్ చెప్తాను. అదిగోండి బార్డర్ కలర్ బ్లౌజు,
మెరూన్ కలర్ అది. ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు, కొంత స్టాక్ ఉంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైలు. అలాగే ఇది చాక్లెట్ కలర్, బ్లూ కలర్ బ్లౌజు, గోల్డ్ బార్డరు చీరలు అండి ఇవి. నేను వీడియోలోనే రేట్లు చెప్తా. ఇది రెడ్ బ్రింజాల్ కలర్ బార్డర్, అదే బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది కూడా అంతే. ఈ చీరలు చాలా బాగున్నాయని రెస్పాన్స్ చాలా బాగుంది. ఇదిగోండి గోల్డ్ బార్డర్ కోట అదొకటి. ఇది ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఉంటుంది. పింక్ కలర్ బ్లౌజు, ఉసిరికాయ కలర్ అండి చీర. మనం తినే ఉసిరికాయలు ఉంటాయి, పచ్చడి ఉసిరికాయలు కాదు. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది, కోటా చీర, రెడ్ బ్లౌజ్ ఉంటుంది. దీనికి ఈ ఉసిరికాయ కలర్ బ్లౌజ్ ఉంటుంది. బ్లూ అండి, బటర్ఫ్లైస్ ఉంది దీనిపైన. ఇది బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, అక్కడ వరకు కోటా చీరలు అండి. ఇంక ఇక్కడికి వెళ్తే కాస్ట్లీ జార్జెట్ షిఫాన్. ఇది క్రేపు, ఎంత బాగుందో చీర. కుర్చీళ్ళు వస్తుంది, శారీ అంతే బ్లూ వస్తుంది. ఓకేనా, పౌటంచు బ్లౌజు ఇలా బ్రింజాల్ కలర్ వస్తుంది. చీర అంతా ఈ పికాకు గ్రీన్ అండి, గోల్డ్ బార్డర్తో. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి చీరలు. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఒకటి. ఇది దీనికైతే మిర్రర్ వచ్చాయి, ఇలాంటిదే మిర్రర్ వచ్చాయి అటు ఇటు బార్డర్తో. ఇప్పుడు మా కృష్ణవేణి ఉన్నారు, ఆవిడ అడుగుతున్నారు ఈ బార్డర్లు. ఒకవేళ కావాలి అంటే ఇవ్వండి. కలరు దీనికి మిర్రర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చీర, కాంబినేషన్ బాగుంది. సర్ఫ్ కలర్ అండి ఇది, సర్ఫ్ కలర్ బ్లూ. డిజైన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అలాగే ఇది మళ్ళీ దానికంటే కొంచెం ఇది లైట్ వెయిట్. ఇది కూడా లంగా, కుర్చీల్లో టెంపుల్, పళ్ళు బ్లౌజు ఈ కలర్ ఉంటుంది. శారీ అంతా ఈ కలర్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా. ఈ చీరలు కావాలంటే దొరకట్లేదు, చాలా అడుగుతున్నారు ఇవి. ఇది కూడా కుర్చీల్లో టెంపుల్. ఇట్లా పింక్ కుర్చీళ్ళు, పింక్ పళ్ళు, పింక్ బ్లౌజు. ఇదేమో అయిపోతుందో ఏమో, మన మెసేజ్ వస్తుంది, సడన్గా అయిపోతుంది. మళ్ళీ వీడియో అంటే మనకు అవ్వదు గబగబా. ఇదిగోండి, ఇది కూడా షిఫాను, ప్యూర్ షిఫాన్ చీర. నిన్న కూడా చూపించాను ఇందులో. ఇది లైట్ హాఫ్ అండ్ హాఫ్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి. ఇది ఇట్లా ఉంటుంది. స్క్రీన్ షాట్ నచ్చితే అవి ఆప్కే చేసుకోండి. అక్కడ వరకు అవి అయినాయి. ఇక్కడి నుంచి వెళ్దాం. ఇది బాతిక్ స్టైల్, బాందిని స్టైల్. ఇవి చీరలు కట్టుకుంటే బాగుంటాయండి, చందేరియే. ఇది పౌటన్స్ వచ్చింది. ఈ బ్లాక్ బ్లౌజ్ వచ్చి చేతికి ఇలా బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవి చాలా కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇది పై బార్డరు, ఇది అడుగు బార్డరు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనుకోండి. అదొక చీర. దీనికి ఏదో పేరు ఉంది, నాకు రామ్యాంగోనో లేకపోతే సినియా క్రేపో ఏదో చీరల పేరు. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి. ఇది పౌటంచు హాఫ్ అండ్ హాఫ్. కింద పైన గ్రీన్ వచ్చింది, దీనికి కూడా బార్డర్ ఉంది, ప్యారెట్ ఏదో. పైన ఈ కలర్ వచ్చింది. ఎంత బాగుందో కదా చీర. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయండి, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఇదిగో ఈ కలరు బ్లౌజ్ వచ్చింది. ఏ కలరు ఓపెన్ చేయాలి, అది. ఇది బ్లౌజ్. ఓకే, ఎంత బాగుందో కదా చీర. చాలా మన్నుతుంది. మీకు చిరాకెట్టి పడేయాలి చీరని, అంత బాగా మన్నుతుంది. దాంట్లో ఇంకోటి ఉంది, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట. ఓకేనా, ఇవి కొద్దిగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండవు, లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి.
ఇది పై బోర్డరు, ఇది పౌటంచు, ఇది అడుగు బార్డర్, మధ్యలో అలా అడ్డసారి వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ బ్రౌన్ కలర్, ఇది బ్లౌజ్. చాలా నచ్చేసింది చీర నాకు. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది ప్యూర్ టసర్ చీర అండి, జూట్ టసర్ అనుకోవచ్చు. కాంబినేషన్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది పౌటంచు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. అది చాలా నచ్చింది అది. ఇలా ఉంటుంది. ఓకేనా. ఇవి కొంచెం కాస్ట్లీ చీరలండి. ఎలా బాగుంది కదా. ఇదొకటి, ఇది సూపర్ నెట్ శారీ అండి. సింగిల్ పీస్. ఇంకో చీర కావాలి, ఇంకో కలర్ కావాలంటే దొరకవండి ఇవి. ఇది చీర అంతా ఇలా ఉంటుంది. ఇది పౌటంచు వస్తుంది. బ్లౌజ్ అలా బాందిని స్టైల్ వస్తుంది. ఎంత బాగుందనే. ఇదొక చీర. అలాగే క్రష్ జార్జెట్లో క్రషింగ్. ఇవి కూడా 2, 3 ఉండాలి, అయిపోయినాయి. సింగిల్ పీస్ అండి. చెప్తాను కదా, ఇంకో కలర్ ఉంటుందా అంటే ఆప్షన్ లేదు. సేమ్ ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. అదొకటి. అలాగే చందేరి. దీంట్లో కలర్ కూడా మేము అడిగినట్టు లేదని బెంగళూరు నుంచి ఒక కస్టమర్ గొడవ చేస్తూ ఉంటే ఆవిడ పెట్టిందే నేను పంపించాను. గొడవ చేశారు. ఇంకా నెంబర్ బ్లాకే గొడవ చేస్తే. నేను తప్పు చేయనండి అసలు. ఎట్టి పరిస్థితుల్లో నచ్చితేనే కొనుక్కోమని 100 సార్లు చెప్తున్నా. కస్టమర్ ఇబ్బంది పెట్టారు నన్ను అంటే నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాను. ఏంటి వీళ్ళు కొనకపోతే ఏంటి నష్టం నాకు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది చీర. తప్పు ఎందుకు చేస్తాం. మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ రిటర్న్స్ కూడా నా దగ్గర డ్యామేజ్ ఉంటే తప్ప, నచ్చలేదు అంటే రిటర్న్ ఉండదు అసలు. ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోపోయినా నో ప్రాబ్లం. ఇవాళ కాకపోతే రేపు వెళ్తుంది చీర. ఓకేనా. డ్యామేజ్ ఉంటే మాత్రం చీరకు చీర ఇస్తాను. లేదు అవి చిన్నకి కూడా పెద్ద మేజర్గా చూపిస్తే ఇవ్వను. ఇంకా తప్పదు, అది ఇబ్బంది ఉంది అంటే మాత్రం ఇస్తాను. ఇది పౌటంచ్ అండి. చీర అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా చందేరి సారీ. ఇంకా ఉడుకు మొదలైపోయింది, వేసి లేకపోతే వీడియోలు చేయలేం. ఇది బ్లౌజు. ఎంత బాగుందనే. ఇది నాదేనండి. బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఖాళీ లేదు ప్రస్తుతానికి. ఇదిగోండి. ఇవి కావాలంటే ఇందులో మళ్ళీ కంచిపట్టు చీర వచ్చింది. ఇది ఎవరో అడిగారని దాచినట్టున్నాను. ఇది ఇదిగోండి పట్టు చీర, కంచి ప్యూర్. ఇది పౌటంచు, అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా బీట్రూట్ కలర్లో వస్తుంది. అలా ఉంటుంది. బాగుంది. స్క్రీన్ షాట్. ఇంక ఈ చీరలు మొన్న అమ్మ వచ్చారు మా ఇంటికి. నేను పిక్ షేర్ చేయటం నాకు రాదండి. ఈ చీర కట్టుకుని వచ్చారు. ఇదే కాంబినేషను. ఎంత బాగున్నారో ఆవిడ. ఇదిగోండి ఇలా ఉంటుంది. నాకు కంచి కామాక్షి అమ్మవారిని విగ్రహం ఇస్తే నేను బింబ పూజ చేసి వీడియోలో పెట్టాను. చాలా పాత కస్టమర్ అందరికీ తెలుసు. ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది పళ్ళు. ఇది బాగల్పూర్ జూట్ శారీస్. ఇవి 10,000 లోపు ఉంటాయండి చీరలు. ఇది చందేరి మంగపూ రంగు, లైట్ కలర్. ఎంత కొంచెం చీర. ఇది బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. ఇదొకటి. అలాగే ఇది అసలు ఏమని చెప్పాలి దీన్ని, అంత బాగుంటుందో చీర. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇవి కొంచెం ఆడపిల్లలకి, అదే 50 లోపు వాళ్ళకి చాలా బాగుంటాయండి చీరలు. ఇది బ్లౌజ్. చాలా పెళ్లి కూతుర్లకైతే ఇంకా బాగుంటాయి. టిష్యూ క్రేప్ బెనారస్ అండి. టిష్యూలో క్రేప్ శారీ. మీకు బార్డర్ చూస్తే తెలిసిపోతుంది. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులో నేను బ్లాక్ అమ్మేసాను, ఇంకో కలర్ అమ్మాను, రెడ్ అండి. ఎంత బాగుంది చూసారా. పళ్ళు మాత్రం ఆ పెద్ద గళ్ళు వచ్చింది. చీర అంతా ఇలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి పెద్ద గళ్ళు పళ్ళు కుచ్చులు తెలుస్తున్నాయి కదా. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంది. స్క్రీన్ షాట్. బాగుంది కదా. అలాగే
ఇప్పుడు చూపించిన అందులో ఇలా ఇది గ్రే, పింక్, సేమ్ పింక్ బ్లౌజు. ఇవన్నీ బాగల్పూర్ జూట్లు ఫోటోలు పెట్టి అడుగుతున్నారు, అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. కొత్త వాటిలో తీసాను. ఇది ఒకటి బ్లౌజ్, ఇది అలా. అలాగే ఇది గ్రీన్, దాంట్లోనే పెసలో గ్రీను, పింక్. ఈ చీరలు మాత్రం ఎన్ని కొనుక్కుని దాచిపెట్టుకున్నా పర్లేదు, ఎవరికన్నా పెట్టుకోవడానికి బాగుంటాయి సింపుల్గా, ఎన్న పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినా. ఇది బ్లౌజ్, పెట్టడానికి బాగుంటాయి, కట్టుకోవడానికి బాగుంటాయి, చాలా బాగున్నాయి. ఎన్ని చీరలని కట్టుకోవాలని కొన్ని కొన్ని దాచుకుంటాను, మళ్ళీ ఇచ్చేస్తున్నాను, తప్పట్లేదు. ఇదిగోండి, ఇది ఆరెంజ్ కలర్, ఇది బ్లూ, ఇది బ్లౌజ్. చాలా బాగుంది. స్క్రీన్ షాట్. ఇది కూడా అంతే. ఇవి కాస్ట్లీ చీరలు అండి. ఇది రెండు వైపులా బార్డర్ వస్తుంది. ఇది ఇలాగా ఎంత బాగున్నాయి చూసారా చీరలు. రేట్ చూసుకోండి. ఇది పౌటంచు, ఇది బ్లౌజ్. చాలా ఇది పెద్ద అంచు, ఇది బ్లౌజ్. స్క్రీన్ షాట్. ఇది నా అదే, ఇది నా అదే, అది లెక్క. అలాగే ఇది చందేరి సెమీ టస్సర్లో మొత్తం ఇలా అలా వర్క్, బార్డరు ఇలా ఉంటుంది. మళ్ళీ ఇదే కలరు వెనకాల వీపుకి ఈ ఫ్లవర్ వచ్చింది డిజైన్, హ్యాండ్కి కూడా వచ్చింది. శారీ అంతా వెనకాల వీపు అంతా వచ్చింది, చేతులకు కూడా వచ్చింది. అలాగే సెమీ టసర్లు ఇవి, టసర్లోనే సెమీ టసర్. ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉందో చీర. ఇది పౌటంచు, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు. శారీ అంతా తెలుసుగా, ఆల్రెడీ చూపిస్తున్నాను. ఇందులో బ్లూ ఇచ్చాను, ఇంకోటి ఏయో కలర్ ఇచ్చాను. ఈ కలరు సింగిల్ పీసే ఉంది. ఇంక ఇది అన్నీ సింగిల్సే దాచిపెట్టానండి. ఇవన్నీ నేను ఇవాళ చూపించినవి అన్నీ సింగిల్ కలర్లే. ఓకే, ఇంకో కలర్ ఆప్షన్ లేదు, అడగొద్దు. నచ్చితే కొనుక్కోవటం, లేదంటే లేదు. ఓకే, ఇది కూడా పద్మ గారి చీర. ఈరోజు ఇప్పుడు రథసప్తమి వస్తుంది కదా, పాలు పొంగించుకోవటానికి కొత్త చీర. ఏ పండగ రాని చిన్ని పండగ వస్తే చాలు కొత్త చీర కావాలి నాకు. ఇది పౌటంచు. కొంతమంది పెద్ద ఫ్లవర్స్ ఇష్టపడరు, లేదంటే కనుక ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది. కాస్ట్లీ చీర అండి ఇది, తక్కువ రేటు కదా. పద్మగారు చీర పక్కన పెట్టుకుందంటే 10,000 పైన ఉంటేనే పెట్టుకుంటుంది. అంటే ఆ చీర కొంటుంది అంటే అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, నాకు నచ్చి అట్లా ఉంటుంది చీర. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాటి వివరాలు నేను చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇదే ఫోన్ నెంబరు, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, సిఓడి ఆప్షన్ లేదు అని తెలియచేస్తూ మరొక మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః. నమస్తే అండి. అలాగే ఇంకా సర్దుళ్ళు ఉన్నాయన్నాను కదా, అయిగోండి తోమేసి అన్ని టేబుల్ పైన సర్దుకుని ఎంత సామాన్ ఉందో సర్దాల్సింది. ఇవన్నీ తోమి పెట్టుకున్నాను అంతే, ఇంకా సర్దుళ్ళు అవలే. ఇవన్నమాట. పని అమ్మాయి ఉండదండి, ఒంటి చేత్తో సింగిల్ హ్యాండ్. ఇక్కడ బాగుంది వీడియో చేయటం, అక్కడ డార్క్గా కనిపిస్తూ ఉంటాను కదా. ఇది ఓకేనండి. నమస్తే.